హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయ, కార్మిక విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 11వ పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని కోరుతూ శుక్రవారం విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఓబులేసు మాట్లాడుతూ 2022 ఏప్రిల్ వరకు ఆర్ఎస్ చెల్లిస్తామని, డిఏ బకాయిలు సంపూర్ణంగా ఇస్తామని మాట ఇచ్చి తప్పారని పేర్కొన్నారు. గవర్నర్ కు సమస్యలు చెబుదామని వెళ్లిన సూర్యనారాయణ బెదిరించడం దారుణమన్నారు. మధ్యంతర భృతి కంటే తక్కువగా పీఆర్సీ ఫిట్మెంట్ ఇవ్వడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బాలయ్య, పెన్షనల్ యూనియన్ జాతీయ కార్యదర్శి నాగరాజు, ఏఐటీసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వెలుగురి రాధాకృష్ణమూర్తి, ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి, కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి కేవీఎస్ రవి తదితరులు పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.